ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? జాగ్రత్త పడండి. అది లివర్ సిరోసిస్ అయితే చాలా ప్రమాదం. లివర్ 90% డ్యామేజ్ అయినా మనిషికి తెలియదా? అజాగ్రత్త చూపకండి. ఆధునిక వైద్యం ఈ వ్యాధి ట్రీట్మెంట్లో ప్రధానంగా సిమ్టమ్స్ను కంట్రోల్ చేయడం, చికిత్సలపై దృష్టి సారిస్తుంది. అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటి, దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయాలను వివరించబోతున్నాం. నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. లివర్ సిరోసిస్ వ్యాధిపై అవగాహన చాలా ముఖ్యం. అకారణంగా బరువు తగ్గిపోతున్నారా? అలసట, నిస్సత్తువ, వికారం మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఆకలి ఉండట్లేదా? చర్మంపై తీవ్రమైన దురదలు వస్తూ ఇబ్బంది పెడుతున్నాయా? మూత్రం ముదురు రంగులో వస్తుందా? అయితే వెంటనే ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. లివర్ సిరోసిస్ వ్యాధి మిమ్మల్ని ఆవహించి ఉండవచ్చు. లివర్ సిరోసిస్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి మూలంగా 14 లక్షల మందికి పైగా ప్రాణాలు వదిలారు. 2017తో పోలిస్తే ఇది 8.1% ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడ మరింత భయపెట్టే విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో లివర్ 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా లక్షణాలు కనబడవు. అందుకే ఈ లివర్ సిరోసిస్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటి, దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయాలను వివరించబోతున్నాం. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లివర్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారికి కూడా ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతిన్నప్పుడు అది క్రమంగా గాయాల కణజాలంగా మారుతుంది. దీన్నే లివర్ సిరోసిస్ అంటారు. ఇది కాలేయం పనితీరును దెబ్బతీయడంతో పాటు కాలక్రమంలో లివర్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. కాలేయ కణజాలం గాయాల కణజాలంగా మారడానికి ప్రధాన కారణం ఆల్కహాల్. మితిమీరి మద్యాన్ని తీసుకుంటున్న వారి లివర్ నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే హెపటైటిస్ బి, సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, జన్యుపరమైన రోగాలు, ఇంకా దీర్ఘకాలిక విష పదార్థాల ప్రభావం వంటివి కూడా దీనికి కారణం కావచ్చు. దీని బారిన పడిన వారికి ఆకలి ఉండదు, అకారణంగా బరువు తగ్గిపోతారు, తీవ్రమైన దురదలు హింసిస్తుంటాయి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి, మలమూత్రాల రంగుల్లో తేడా కనిపిస్తుంది, కాళ్లల్లో కడుపులో నీళ్లు చేరి వాపు కనిపిస్తుంది. ఒకవేళ వ్యాధి మరింత తీవ్రమైతే హెయిర్ లాస్ జరుగుతుంది, ముక్కులో నుంచి తరచుగా రక్తం వస్తుంటుంది, బ్లడ్ వామిటింగ్స్ జరుగుతాయి, కండరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. ఆడవారిలో నెలసరి ఇర్రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్లో విష పదార్థాలు చేరి అయోమయం కమ్మేస్తుంది లేదా మెమరీ సమస్యలు తలెత్తుతాయి. ఇలా వ్యాధి స్థితిని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మొదట్లో చెప్పినట్లు కొన్నిసార్లు అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. ఈ లివర్ సిరోసిస్ వ్యాధి రక్తస్రావం, జాండీస్, అసైటిస్ అంటే కడుపులో ద్రవం పేరుకుపోవడం, హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే మెదడుపై విష పదార్థాల ప్రభావం వల్ల గందరగోళం, ఇంకా ఆస్టియోపోరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీనికి వీలైనంత త్వరగా సరైన వైద్యం అనేది అందాలి. కానీ అక్కడే పొరపాటు జరుగుతుంది. ఆధునిక వైద్యం ఈ వ్యాధి ట్రీట్మెంట్లో ప్రధానంగా సిమ్టమ్స్ను కంట్రోల్ చేయడం, ఇన్ఫెక్షన్స్లను తగ్గించడం వంటి చికిత్సలపై దృష్టి సారిస్తుంది. వీటిలో డయూరిటిక్స్ ద్వారా శరీరంలో ద్రవాలను తగ్గించడం, యాంటీబయాటిక్స్తో ఇన్ఫెక్షన్లను నివారించడం చేస్తుంది. కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ప్లాంట్ వంటి ప్రక్రియలను కూడా సూచిస్తుంది. అయితే ఈ చికిత్సలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి, కానీ లివర్ పూర్తిగా ఆరోగ్యవంతం కావడానికి సహాయపడవు. దీనికి తోడు ఆ మందులను దీర్ఘకాలం వినియోగిస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కలిగించి శరీరంలో మరిన్ని సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా డయూరిటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా ఇబ్బందులు లేకపోలేదు. దానివల్ల రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ఇతర అవయవాలపై ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. పైగా ట్రాన్స్ప్లాంట్ తర్వాత శరీరం కొత్త లివర్ను రిజెక్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది. దీనిని నివారించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మందులు శరీర రోగ నిరోధక శక్తిని తగ్గించి ఇతర ఇన్ఫెక్షన్లకు గురి చేసే అవకాశం పెంచుతుంది. మరి మా సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. ఆయుర్వేదం మీకు సహాయపడుతుంది.
ఆయుర్వేదం లివర్ సిరోసిస్ వ్యాధిని పిత్తదోషం అసమతుల్యత కారణంగా చూస్తుంది. ఇది శరీరంలో ఆమ పదార్థాలు పేరుకుపోవడం, జీర్ణాగ్ని క్షీణించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఆయుర్వేదం పిత్తదోషాన్ని సమతుల్యం చేయడానికి, లివర్ను డీటాక్సిఫై చేయడానికి, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి, అగ్నిని పునరుద్ధరించడానికి, అలాగే లివర్ కణాలను పునర్నిర్మించడానికి ప్రత్యేకమైన చికిత్సలను అందిస్తుంది. ఇందుకు 4 పద్ధతులను సూచిస్తుంది. అందులో మొదటిది ఔషధాలు. దానిలో నెంబర్ 1 భూమి ఆమ్లకి. భూమి ఆమ్లకి లివర్ ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడే మూలిక. ఇది న్యాచురల్ హెపటోప్రొటెక్టివ్, అంటే లివర్ రక్షణ గుణాలతో లివర్ ఎంజైమ్లను సమతుల్యం చేస్తుంది. హెపటైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది లివర్ డీటాక్సిఫికేషన్ను మెరుగుపరిచి టాక్సిన్లను బయటకు పంపి లివర్ సిరోసిస్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా భూమి ఆమ్లకి లివర్ రీజనరేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. నెంబర్ 2 కాలమేఘ. ఈ కాలమేఘలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లివర్ కణాలను నష్టపోకుండా రక్షిస్తాయి. ఇది లివర్లో బైల్ ఫ్లోను మెరుగుపరిచి ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే లాక్సేటివ్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలాన్ని సులభంగా బయటకు పంపుతాయి. లివర్ ఫంక్షన్లను ఉత్తేజింపజేసి సిరోసిస్ చికిత్సలో కాలమేఘ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడవది గుడూచి. గుడూచి లివర్ను శక్తివంతంగా రక్షించే మూలిక. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపి శక్తిని పెంచి లివర్ ఫంక్షన్ను మెరుగుపరుస్తుంది. పరిశోధనల ప్రకారం ఈ గుడూచి హెపాటోప్రొటెక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, టాక్సిన్స్ వంటి వాటి నుంచి లివర్ సెల్స్ను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. ఇది శక్తివంతమైన ఇమ్యూనో మాడ్యులేటర్గా, అంటే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా లివర్ కణాలను పునరుద్ధరించడంలో తోడ్పడుతుంది. లివర్ సిరోసిస్ వంటి క్రానిక్ సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెండవది చికిత్సలు. దానిలో నెంబర్ 1 విరేచనం. విరేచన పంచకర్మ చికిత్సలో ముఖ్యమైన భాగం. ఈ చికిత్స ద్వారా పిత్తదోషాన్ని శరీరం నుండి బయటకు పంపిస్తారు, లివర్ను శుభ్రపరచి టాక్సిన్లను తొలగిస్తారు. విరేచన లివర్పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేసి శరీరంలో ఆమంను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. అలాగే లివర్ పనితీరును సజావుగా నడిపి కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. రెండవ చికిత్స వస్తికర్మ. వస్తి పంచకర్మల్లో అత్యంత ప్రభావవంతమైన చికిత్స. ఇది హెర్బల్ నూనెలు లేదా కషాయాలను పెద్ద పేగులో ప్రవేశపెట్టడం ద్వారా వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. లివర్ సిరోసిస్ చికిత్సలో వస్తి కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేసి రక్తశుద్ధిని పెంచుతుంది. వస్తి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి లివర్పై ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మూడవది ఆహారం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన పదార్థాలు, మద్యం లాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. దీంతో లివర్పై ఒత్తిడి తగ్గుతుంది. మీ రోజువారీ ఆహారంలో తాజా పళ్ళు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ వంటి వాటిని చేర్చుకోండి. బ్రకోలీ, పాలకూర లాంటి కూరగాయలు తీసుకుంటూ ఉంటే లివర్ను శుభ్రం చేస్తాయి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ లాంటి సహజ పదార్థాలు టాక్సిన్లను బయటకు పంపి లివర్పై ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే పైనాపిల్, పపాయ వంటి పండ్లు లివర్ కణాలను రక్షించి శక్తిని పెంచుతాయి. నాలుగవది లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయడం వల్ల లివర్కు మేలు జరుగుతుంది. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. డాండేలియాన్ రూట్తో, మిల్క్ థిసిల్తో టీ చేసుకొని తాగినా మంచిదే. ఇవి లివర్ను శుభ్రం చేస్తాయి. అలాగే ప్రతిరోజు 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. లివర్పై ఒత్తిడి పెంచే హానికరమైన కెమికల్స్ను, టాక్సిన్లను, మెడికేషన్స్లకు దూరంగా ఉండండి. ఇలా ఆయుర్వేదం సూచించిన విధంగా ఔషధాలు, చికిత్సలు, జీవన విధానంలో చిన్న చిన్న మార్పుల సహాయంతో సహజంగా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని లివర్ సిరోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని కూడా అదుపు చేయొచ్చు. అటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి వైద్య రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైనది. చివరిగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మ దోషాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎవరు ఏ ఔషధాలు వాడాలో, ఎటువంటి వైద్యం తీసుకోవాలో అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. లివర్ సంబంధిత వ్యాధులపై మీకు ఇంకేమైనా సందేహాలుంటే ఆ టాపిక్పై ఆల్రెడీ మా ఛానల్లో కొన్ని వీడియోస్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ను కూడా మేము రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. చివరిగా మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మా సహాయం పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.